ఫ్రెండ్స్, అందరికీ హాయ్, వెల్కమ్ టు విజే స్టడీస్. ఈరోజు మనం ఈ వీడియోలో డైలీ కరెంట్ అఫైర్స్లో భాగంగా జనవరి 20, 2026 వార్తల్లో నిలిచినటువంటి ముఖ్యమైనటువంటి అంశాలు మరియు వాటి యొక్క వివరణ గురించి పూర్తిగా ఈ వీడియోలో తెలుసుకుందాం. మరి వీడియో చూసే ప్రతి ఒక్కరూ లైక్ చేయండి, కొత్తగా మన ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ ఆలస్యం చేయకుండా మనం టాపిక్ అయితే స్టార్ట్ చేద్దాం. ఇవాళ మనకి ఫస్ట్ టాపిక్ వచ్చేసరికి మధ్య ఆదాయ దేశంగా భారత్. ఎస్బీఐ రీసెంట్గా మనకు ఒక నివేదిక అయితే విడుదల చేయడం జరిగింది. మరి ఇందులో ప్రధానంగా భారతదేశం రాబోయేటటువంటి కాలంలో మరింత మెరుగ్గా ముందుకెళ్తుందని పేర్కొంది. అయితే ముఖ్యంగా మనం చూస్తే 2030 నాటికి ఎస్బీఐ రీసెర్చ్ నివేదిక ప్రకారం భారత్ వేగంగా వృద్ధి చెందుతూ 2030 నాటికి ఎగువ మధ్య ఆదాయ దేశాల జాబితాలో చేరుతుందని ఒక అంచనా వేయడం జరిగింది. అంటే ఇక్కడ ప్రధానంగా ఈ యొక్క ఎస్బీఐ రీసెర్చ్ నివేదిక ఏం చెప్తుంది అంటే, దేశ ప్రజల సగటు తలసరి ఆదాయం అనేది గణనీయంగా పెరగబోతూ ఉంది. మరి 2026 నాటికి మరి దేశీయ ప్రజల యొక్క సగటు తలసరి ఆదాయము $3,000 మరియు 2030 నాటికి $4,000 చేరుకుంటుందని ఒక అంచనా అయితే పేర్కొంటోంది. మరి ప్రపంచ బ్యాంకు ప్రమాణాల ప్రకారం చూస్తే తలసరి ఆదాయం అనేది $4,500 నుండి $13,936 మధ్య ఉన్న దేశాలను ఎగువ మధ్య ఆదాయ దేశాలుగా పరిగణిస్తారు. మరి భారత్ త్వరలోనే ఈ మైలురాయిని చేరుకోవడానికి సిద్ధంగా ఉందని చెప్పేసి ప్రత్యేకించి ఎస్బీఐ రీసెర్చ్ నివేదిక పేర్కొంటోంది. మరి భారత్ ప్రస్తుత ప్రధానంగా ఉండేటటువంటి 2027-28 నాటికి ప్రపంచంలో మూడవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించబోతూ ఉంది. మరి 2025-26 ఆర్థిక సంవత్సరానికి గాను ఐఎంఎఫ్ కూడా ప్రత్యేకించి భారత ఆర్థిక వృద్ధి రేటును 7.3% పెంచడం కూడా జరిగింది. మరి ముఖ్యంగా మనం చూసినట్లయితే స్వతంత్రం వచ్చిన సమయంలో మాత్రమే భారత్ అల్ప ఆదాయ దేశంగా ఉండేది. మరి 2007లో భారతదేశం యొక్క తలసరి ఆదాయం అనేది $910 ఉంటే 2009లో అది $1,000 పెరిగింది. మరి 2019 నాటికి $2,000 చేరుకొని దిగువ మధ్య ఆదాయ దేశంగా ఎదిగింది. మరి ప్రస్తుతం 2028-2030 వచ్చేసరికి భారతదేశం ప్రత్యేకించి మధ్య ఆదాయ దేశాల జాబితాలో చేరుతుందని చెప్పి ఎస్బీఐ రీసెర్చ్ నివేదిక తెలియజేస్తూ ఉంది. మరి 2047 నాటికి భారత్ను అభివృద్ధి చెందిన దేశంగా మార్చడమే లక్ష్యంగా ప్రభుత్వం ముందుకెళ్తూ ఉంది. మరి ప్రత్యేకించి వికసిత్ భారత్ యొక్క లక్ష్యం ఏదైతే ఉందో ఆ లక్ష్యాన్ని చేరుకోవాలి అంటే తలసరి ఆదాయం అనేది ఖచ్చితంగా మనకి $13,936 చేరాలి. మరి దీనికి అనుకూలంగా భారతదేశంలో ప్రతి ఏటా కూడా ఆర్థిక అభివృద్ధి అనేది కూడా ముందుకు వెళ్తూ ఉండాలి. అంటే ఎంత శాతం అభివృద్ధిని ఇది నమోదు చేయాలి అంటే 7.5% వృద్ధి రేటుని నమోదు చేయాల్సి ఉంటుందన్నమాట. వెరీ వెరీ ఇంపార్టెంట్ రిపోర్ట్ అనమాట. ఎస్బీఐ రీసెర్చ్ ఇచ్చినటువంటి నివేదిక ప్రకారం భారతదేశము మధ్య ఆదాయ దేశంగా మారబోతోంది. మరి 2030 నాటికి ఆ యొక్క దేశాల జాబితాలో చేరుతుందని చెప్పి ఎస్బీఐ రీసెర్చ్ నివేదిక తెలియజేస్తూ ఉంది. అండ్ నెక్స్ట్ మరొక ఇంపార్టెంట్ ఎకానమీకి సంబంధించి ఐఎంఎఫ్ ప్రత్యేకించి మనకి భారతదేశ ఆర్థిక వ్యవస్థ పైన ప్రత్యేకంగా ఒక భారీ స్థాయిలో భారత వృద్ధి రేటును అంచనాను పెంపొందిస్తూ తాజాగా ఒక నివేదికను అయితే విడుదల చేయడం జరిగింది. ముఖ్యంగా చూస్తే ఐఎంఎఫ్ అంతర్జాతీయ ద్రవ్యనిధి ప్రస్తుత ఆర్థిక సంవత్సరం 2025-26లో భారత స్థూల దేశీయోత్పత్తి వృద్ధి రేటుని 7.3%గా నమోదు కావచ్చని చెప్పి ఐఎంఎఫ్ తాజాగా పేర్కొంది. మరి గత అక్టోబర్లో చేసిన అంచనాల కంటే ఇది ఎంత శాతం ఎక్కువ అంటే 0.7% ఎక్కువ అనమాట. అలాగే 2027-28 ఆర్థిక సంవత్సరానికి గాను భారతదేశం యొక్క ఆర్థిక వృద్ధి రేటు అంచనాను 6.2% నుండి 6.4%కి సవరించడం కూడా జరిగింది. వెరీ 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 ఇంపార్టెంట్ కరెంట్ ఎకానమీకి సంబంధించి ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ప్రపంచ ఆర్థిక వ్యవస్థ కూడా 2025 మరియు 2026లో 3.3% వృద్ధి చెందుతుందని చెప్పి కూడా ఐఎంఎఫ్ తాజాగా అంచనా వేయడం జరిగింది. మరి 2027 సంవత్సరంలో ఈ వృద్ధి రేటు 3.2%గా ఉండవచ్చని ఐఎంఎఫ్ ప్రపంచ ఆర్థిక వ్యవస్థ గురించి ఇక్కడ ప్రస్తావిస్తూ ఉంది. మరి 2026-27 సంవత్సరాల్లో వర్ధమాన దేశాలు 4% కంటే ఎక్కువ అధిక వృద్ధి రేటును నమోదు చేశాయని చెప్పి కూడా ఐఎంఎఫ్ ప్రస్తావిస్తూ ఉంది. వెరీ వెరీ ఇంపార్టెంట్. మరి ఇటీవల కాలంలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ వివిధ దేశాల ఉత్పత్తులపైన విధిస్తున్నటువంటి టారిఫ్స్ కారణంగా అంతర్జాతీయ వాణిజ్యంలో కూడా కొంత అనిశ్చితి నెలకొన్నప్పటికీ కొన్ని సానుకూల అంశాలు అభివృద్ధి రేటుకి తోడ్పడతాయని చెప్పి కూడా ఐఎంఎఫ్ అభిప్రాయపడుతూ ఉంది. మరి ఉత్తర అమెరికా, ఆసియా దేశాలలో కృత్రిమ మేధ ఆర్టిఫిషియల్ రంగం పైన భారీగా పెట్టుబడులు పెరగడం వల్ల ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు ఇది కొంతవరకు లాభం చేకూర్చే విధంగా ఉంటుందని చెప్పి ఐఎంఎఫ్ తన నివేదికలో తెలియజేస్తూ ఉంది. వెరీ వెరీ ఇంపార్టెంట్. జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. కరెంట్ ఎకానమీ పాయింట్ ఆఫ్ వ్యూలో మధ్య ఆదాయ దేశానికి సంబంధించి భారతదేశానికి సంబంధించినటువంటి ఎస్బీఐ రీసెర్చ్ నివేదిక అండ్ అదేవిధంగా ఐఎంఎఫ్ ఇచ్చినటువంటి నివేదికలు చాలా ఇంపార్టెంట్. ఓకే, నెక్స్ట్
చైనా జనాభా తగ్గుదల. సో మరొక్కసారి వెరీ వెరీ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఇది కూడా. సో చైనాలో జనాభా వరుసగా 4వ సంవత్సరం కూడా తగ్గింది. మరి గత 10 ఏళ్ల నాటి పరిస్థితులతో పోలిస్తే 2025లో సుమారు 1 కోటి జనాభా తగ్గింది. సో ముఖ్యంగా చూస్తే దాదాపు 10 మిలియన్ల జనాభా తగ్గారన్నమాట. అయితే జాతీయ గణాంక మండలి విడుదల చేసిన ప్రకారం చూస్తే చైనాలో జననాల సంఖ్య అనేది గణంగా పడిపోతూ ఉంది. మరి 2024లో 95.4 లక్షలుగా ఉండేటటువంటి శిశు జననాల సంఖ్య అనేటటువంటిది 2025 నాటికి 79.2 లక్షలకు పడిపోవడం జరిగింది. మరి దీనికి ప్రధానమైనటువంటి కారణం ఏంటి? ఆ దేశంలో జనాభా తగ్గిపోవడానికి గల కారణం ఏంటి అంటే, ఒకటి అత్యధిక మరణాల రేటు. అంటే గత ఏడాది చైనాలో సుమారు 1.13 కోట్ల మంది చనిపోవడం జరిగింది. అంటే గడిచినటువంటి గత 5 దశాబ్దాలలో 50 ఏళ్లలో నమోదైనటువంటి అత్యధిక మరణాల రేటుగా నిపుణులు ప్రస్తావిస్తూ ఉన్నారు. మరి చైనాకు సంబంధించి జనాభా తగ్గిపోవడానికి అత్యధిక మరణాల రేటు ఒకటి. మరి మరొకటి ప్రధానమైనటువంటి కారణం ఏంటి అంటే, చైనాలో ప్రత్యేకించి ఒకే బిడ్డ అనే విధానం, అంటే వన్ చైల్డ్ పాలసీ అనే విధానం చాలా ఏళ్ల పాటు కఠినంగా అమలు చేయడం వల్ల కూడా ఈ యొక్క తాజాగా జనాభా తగ్గిపోవడానికి ప్రధానమైనటువంటి కారణంగా ప్రస్తావిస్తూ ఉన్నారు. మరి ముఖ్యంగా జనాభా తగ్గుతున్నప్పటికీ కూడా చైనా ఆర్థిక వ్యవస్థ అనేది 2025లో 5% వృద్ధి రేటును నమోదు చేయడం జరిగింది. మరి రికార్డు స్థాయిలో $20.1 ట్రిలియన్ జీడీపీకి చేరుకోవడం కూడా జరిగింది. అంటే జనాభా సంక్షోభం అనేది ఉన్నప్పటికీ కూడా చైనా అనేది ఆర్థికంగా చాలా ముందుకెళ్తూ ఉంది. వెరీ వెరీ ఇంపార్టెంట్. చైనాలో జనాభా తగ్గుదలకు సంబంధించినటువంటి కీలక అంశాలపైన కూడా ప్రశ్నలు అడిగేదానికి అవకాశం ఉంటుంది. కాబట్టి డిజిట్ నెంబర్స్ ఏవైతే ఉన్నాయో వాటిని కొంచెం జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇండెక్స్. బాధ్యతాయుత దేశాల సూచి. రెస్పాన్సిబుల్ కంట్రీస్ ఇండెక్స్ అంతర్జాతీయ స్థాయిలో రూపొందించినటువంటి బాధ్యతాయుత దేశాల సూచీలో భారతదేశం 16వ స్థానాన్ని తీసుకోవడం జరిగింది. అంతర్జాతీయ స్థాయిలో రూపొందించినటువంటి రెస్పాన్సిబుల్ కంట్రీస్ ఇండెక్స్లో భారతదేశం యొక్క స్థానం ఎంత అంటే 16వ స్థానం. మరి ఈ సూచీని ఎవరు విడుదల చేశారు అంటే ఢిల్లీకి చెందినటువంటి వరల్డ్ ఇంటలెక్చువల్ ఫౌండేషన్ వాళ్ళు రెస్పాన్సిబుల్ కంట్రీస్ ఇండెక్స్కి సంబంధించిన జాబితాని విడుదల చేశారు. మరి ఆ జాబితాలో భారతదేశం 16వ స్థానంలో నిలిచింది. మరి దీనిని ఎవరు ఆవిష్కరించారు అంటే మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ ఈ యొక్క సూచీని జనవరి 19, 2026న ఆవిష్కరించడం జరిగింది. మరి అయితే ఈ యొక్క జాబితాలో అగ్రస్థానంలో ఉన్న దేశాలు ఏవి అంటే సింగపూర్. సింగపూర్ ప్రథమ స్థానంలో ఉంది. మరి స్విట్జర్లాండ్, డెన్మార్క్ దేశాలు 2, 3 స్థానాల్లో ఉన్నాయి. మరి సింగపూర్ హెన్లీ పాస్పోర్ట్ ఇండెక్స్ 2026లో కూడా సింగపూర్ మొదటి స్థానంలో ఉంది. మరి భారతదేశం ఏమో 80వ స్థానంలో నిలవడం జరిగింది. మరి ఇంకా చూస్తే మనకి ప్రపంచ అగ్రరాజ్యాలైనటువంటి అమెరికా 66వ స్థానంలోను, చైనా 68వ స్థానంలో ఉంది. మరి అంటే భారత్ ఈ దేశాల కంటే కూడా మెరుగైన స్థానంలో ఉంది. మరి పాకిస్తాన్ వచ్చేసరికి 99వ స్థానంలో ఉంది. మరి ముఖ్యంగా ఈ యొక్క కార్యక్రమం ఏదైతే ఉందో ఈ ఇండెక్స్కి సంబంధించి దీనికి అధ్యక్షత ఎవరు వహించారు అంటే 15వ భారత ఆర్థిక సంఘం చైర్మన్ అయినటువంటి ఎన్కే సింగ్ ప్రత్యేకించి దీనికి అధ్యక్షత అనేది వహించడం జరిగింది. వెరీ వెరీ ఇంపార్టెంట్. మరి టాప్ 10 కంట్రీస్ ఏమున్నాయి ఈ యొక్క జాబితాలో అనేది మనం ఒకసారి చూసినట్లయితే సింగపూర్ వచ్చి మొదటి స్థానంలోను, స్విట్జర్లాండ్ 2వ స్థానంలోను, డెన్మార్క్ 3వ స్థానంలోను, సైప్రస్ 4వ స్థానంలోను, స్వీడన్ 5వ స్థానంలోను, చెకియా 6వ స్థానంలో, బెల్జియం 7వ స్థానం, ఆస్ట్రియా 8, ఐర్లాండ్ 9, జార్జియా 10వ స్థానంలో నిలవడం జరిగిందనమాట. వెరీ వెరీ ఇంపార్టెంట్ రిపోర్ట్ అనమాట ఇది కూడా. రాబోయే పోటీ పరీక్షలు అడగడానికి అవకాశం ఉంటుంది. రెస్పాన్సిబుల్ కంట్రీస్ ఇండెక్స్ 2026కి సంబంధించి వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకే, నెక్స్ట్ మరొక అంశం చూద్దాం. నెక్స్ట్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అంతర్జాతీయ ఒప్పందాల్లో భాగంగా భారత్ మరియు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ మధ్య అణు రియాక్టర్కు సంబంధించి కీలకమైనటువంటి ఒప్పందం జరిగింది. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ అధ్యక్షుడైనటువంటి షేక్ మహమ్మద్ బిన్ జాయద్ ఆల్ నహ్యాన్ ఈయన ఇటీవల భారతదేశంలో ఆకస్మికంగా పర్యటించారు. ఇక్కడ ముఖ్యంగా చూస్తే వీటితో పాటు అంటే న్యూక్లియర్ ఎనర్జీ కోఆపరేషన్కి సంబంధించినటువంటి ఒప్పందంతో పాటు అణు ఇంధన సరఫరా మరియు రియాక్టర్ల నిర్వహణకు సంబంధించినటువంటి అంశాలు కూడా ప్రస్తావించడం జరిగింది. మరి ముఖ్యంగా చూసినట్లయితే అణుశక్తితో పాటు భారత్, యుఏఈ మధ్య కొన్ని ఒప్పందాలు జరిగాయి. మరి ఏంటి ఆ ఒప్పందాలు అనేది మనం ఒకసారి క్లియర్గా చూసినట్లయితే రైల్వేలు మరియు అంతరిక్షం, రవాణా మౌలిక సదుపాయాలు మరియు అంతరిక్ష పరిశోధన రంగాలలో ఇరు దేశాలు సహకరించుకోవాలని నిర్ణయించుకోవడం జరిగింది. మరి 2032 నాటికి ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక వాణిజ్యాన్ని $200 బిలియన్ పెంచాలని చెప్పి లక్ష్యంగా కూడా పెట్టుకోవడం జరిగింది. వెరీ వెరీ ఇంపార్టెంట్. రైల్వేలు, అంతరిక్షానికి సంబంధించి అండ్ వాణిజ్యపరంగా కృత్రిమ మేధ. కృత్రిమ మేధను అత్యంత ప్రాధాన్యత కలిగిన రంగంగా గుర్తించి ఈ విభాగంలో ఈ యొక్క భారత్ మరియు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ 2 కూడా కలిసి పనిచేయాలని చెప్పి ఇరు దేశాలకు సంబంధించినటువంటి అధ్యక్షులు నిర్ణయం తీసుకోవడం జరిగింది. భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో ప్రత్యేకించి యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ అధ్యక్షుడు షేక్ మహమ్మద్ బిన్ జాయద్ ఆల్ నహియాన్ ఇటీవల కాలంలో ప్రత్యేకించి సమావేశం నిర్వహించారు. మరి ఈ సమావేశంలో కొన్ని కీలకమైనటువంటి ఒప్పందాలను
చేసుకోవడం జరిగింది. సో వెరీ వెరీ ఇంపార్టెంట్. అంతర్జాతీయ వాణిజ్య రంగానికి సంబంధించిన అంశాలు కావచ్చు, లేదా ఇతర దేశాలతో ఇటీవల కాలంలో జర్మనీ మరియు భారత్ మధ్య జరిగినటువంటి కీలక ఒప్పందాలు కానీ, ఇప్పుడు ప్రస్తుతం అరబ్ ఎమిరేట్స్ అండ్ భారత్ మధ్య జరిగినటువంటి కీలక ఒప్పందాలు ఏవైతే ఉన్నాయో ఇవి కూడా కొంత జాగ్రత్తగా గుర్తుంచుకోవాలి. సో నెక్స్ట్ రీజనల్కి సంబంధించి మేజర్గా కేరళ రాష్ట్రానికి సంబంధించి చూసినట్లయితే కేరళ కుంభమేళ దాదాపుగా 271 ఏళ్ల తర్వాత, అంటే 271 ఏళ్ల తర్వాత ప్రత్యేకించి కేరళ రాష్ట్రంలో ఒక కుంభమేళ నిర్వహించబోతూ ఉన్నారు. అంటే 1755లో ఈ యొక్క మాఘ మహోత్సవం, అంటే ఈ యొక్క కుంభమేళ అనేది నిర్వహించారు. మరి 2016 నుండి కూడా కొన్ని పుణ్యస్నానాలు అలాంటి కార్యక్రమాలు చేస్తున్నప్పటికీ కూడా కేరళ రాష్ట్రంలో ఒక కుంభమేళ నిర్వహించడం అనేది దాదాపుగా 271 ఏళ్ల తర్వాత మరొకసారి ఈ యొక్క ఉత్సవం అనేది ప్రత్యేకంగా వార్తల్లోకి రావడం జరిగింది. సో వెరీ వెరీ ఇంపార్టెంట్. మరి ప్రస్తుతం కేరళ గవర్నర్గా ఎవరు పనిచేస్తూ ఉన్నారు అంటే మనకి కేరళ గవర్నర్ రాజేంద్ర ఆర్లేకర్ ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రారంభించారు. మరి ముఖ్యంగా చూసినట్లయితే ఈ ఉత్సవం దేశం నలుమూల నుండి ఆధ్యాత్మిక గురువులు, చాలామంది భక్తులు అందరూ కూడా హాజరు కావడం జరుగుతుంది. మరి ముఖ్యంగా చూసినట్లయితే ఇక్కడ కొన్ని ప్రధానమైనటువంటి కార్యక్రమాలను కూడా నిర్వహించబోతున్నారు, వేడుకలు కూడా ఈ యొక్క కేరళ రాష్ట్రంలో నిర్వహించబోతున్నారు. సో వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన అంశం ఏంటి అంటే మనకి ఇటీవల కాలంలో ఏ రాష్ట్రంలో దాదాపు 271 ఏళ్ల తర్వాత ఒక కుంభమేళ అంటే మాఘ మహోత్సవాన్ని నిర్వహించారు అంటే కేరళ రాష్ట్రం అనేసి గుర్తుంచుకుంటే సరిపోతుంది. ఓకే, సో నెక్స్ట్ మరొక అంశం చూద్దాం. లడఖ్లోని లేహ్ వేదికగా ఖేలో ఇండియా వింటర్ గేమ్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్ క్రీడా రంగానికి సంబంధించి. మనకి ముఖ్యంగా ఈ క్రీడలన్నీ కూడా మనకి హిమాలయ ప్రాంతాల్లో నిర్వహించడం జరుగుతూ ఉంటుంది. సముద్ర మట్టానికి కొన్ని వేల అడుగుల ఎత్తులో ఈ యొక్క కార్యక్రమం అయితే నిర్వహిస్తారు. మరి ముఖ్యంగా చూస్తే లేహ్లోనే నవాంగ్ డోర్జాన్ స్టోబాన్ స్టేడియంతో పాటు ఆర్మీ రింక్ మరియు గూపుక్ పాండ్ ఈ గేమ్స్కు ప్రధాన వేదికలుగా ఉంటాయి. ఈ వింటర్ గేమ్స్లో దేశం నలుమూలల నుండి దాదాపుగా 1000 మందికి పైగా అథ్లెట్స్ పార్టిసిపేట్ చేయడం జరుగుతుంది. ఈ పోటీల్లో స్కేటింగ్ మరియు ఐస్ హాకీ ప్రధానమైనటువంటివి. ఈసారి ఒలింపిక్ ఈవెంట్ అయినటువంటి ఫిగర్ స్కేటింగ్ కూడా ఇందులో చేర్చబోతూ ఉన్నారు. సో వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈ స్కేటింగ్ ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. ఇటీవల కాలంలో ప్రత్యేకించి నిర్వహించినటువంటి ఖేలో ఇండియా వింటర్ గేమ్స్లో కొత్తగా చేర్చినటువంటి ఈవెంట్ ఏది అంటే ఫిగర్ స్కేటింగ్ అనేటటువంటిది కూడా నిర్వహించబోతూ ఉన్నారనమాట. సో వెరీ వెరీ ఇంపార్టెంట్. మరి ఇక్కడ ఈ యొక్క ఖేలో ఇండియా కార్యక్రమం గురించి మనం చూసినట్లయితే 2018లో ఈ యొక్క ఖేలో ఇండియా స్కూల్ గేమ్స్తో ప్రారంభమైంది. తర్వాత ఖేలో ఇండియా యూత్ గేమ్స్గా మారింది. తర్వాత వింటర్ గేమ్స్ సిరీస్ అనేది మనకి 2020 నుంచి స్టార్ట్ చేయడం జరిగింది. మరి భారతదేశంలో శీతాకాలపు క్రీడలను ప్రోత్సహించడం, ప్రతిభను గుర్తించడం మరియు ప్రాంతీయ సంస్కృతిని ప్రదర్శించడం అనేది దీని యొక్క ప్రధానమైనటువంటి ఉద్దేశం. మరి ముఖ్యంగా మనం చూసినట్లయితే స్కీయింగ్, ఐస్ హాకీ, స్నోర్ట్, స్నోగా రన్నింగ్, మౌంటైనరింగ్, ఫిగర్ స్కేటింగ్, స్పీడ్ స్కేటింగ్ వంటివి ఇందులో ప్రధానంగా ఉండేటటువంటి క్రీడలు. మరి స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా మరియు కేంద్ర ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తూనే దీనికి 36 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల నుంచి కూడా క్రీడాకారులు హాజరు కాబోతూ ఉన్నారు. మరి ముఖ్యంగా చూస్తే లడఖ్, జమ్మూ కాశ్మీర్ వంటి శీతాకాలపు ప్రాంతాల్లో వీటిని నిర్వహిస్తారు. మరి 2025లో లడఖ్ మరియు జమ్మూ కాశ్మీర్లో నిర్వహించడం జరిగింది అనేసి గుర్తుంచుకోండి. ఖేలో ఇండియా వింటర్ గేమ్స్ ఎక్కడ నిర్వహిస్తున్నారంటే లడఖ్ మరియు లేహ్లో ఉన్న ప్రధానమైనటువంటి వేదికల్లో వీటిని నిర్వహించబోతూ ఉన్నారనమాట. వెరీ వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ మరొక అంశం డిఎస్సికి సంబంధించి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో, ఎందుకంటే త్వరలో డిఎస్సి అనేది రాబోతూ ఉంది. మరి సమయం కూడా చాలా తక్కువగా ఉంటుంది. వారందరి కోసం ప్రతిరోజు కూడా ఇక మీద కరెంట్ అఫైర్స్తో పాటుగా ఒక జీకే టాపిక్ని యాడ్ చేయడం జరుగుతుంది అండ్ డైలీ కరెంట్ అఫైర్స్ కూడా యాడ్ చేయడం జరుగుతుంది. ఎందుకంటే డిఎస్సి వాళ్ళకి జీకే అవసరము, కరెంట్ అఫైర్స్ రెండు అవసరమే. కాబట్టి ఈ రెండింటిని దృష్టిలో పెట్టుకుని నెక్స్ట్ క్లాసెస్ అన్నీ కూడా డైలీ ఒక జీకే టాపిక్ పైన క్లాస్ ఉంటుంది. అట్ ది సేమ్ టైం మళ్ళీ కరెంట్ అఫైర్స్ పైన కూడా అప్డేట్ అయితే చేయడం జరుగుతూ ఉంటుంది. ఓకేనా? ఇద్దరికి కూడా యూస్ఫుల్గా ఉంటుంది. అండ్ వీడియో చూసే ప్రతి ఒక్కరు లైక్ చేయండి. అదేవిధంగా మన యొక్క కోర్సులో డిఎస్సికి సపరేట్గా 2025కి సంబంధించి అన్ని పీడిఎఫ్స్ని కూడా బిట్ బ్యాంక్ రూపంలో, వన్లైనర్ బిట్స్ రూపంలో అప్డేట్ చేయడం జరిగింది. మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. అందులో బిట్స్ అయితే నీట్గా క్లియర్ కట్గా ఇచ్చున్నాం. లాస్ట్ జనవరి నుంచి డిసెంబర్ 2025 వరకు ఎవ్రీ మంత్ వన్లైనర్ బిట్స్ అన్నీ కూడా టాపిక్ వైజ్ ఇచ్చున్నాము. నీట్గా ఒకసారి మీరు చెక్ చేసుకోవచ్చు. ఇక్కడ చూద్దాం. డిఎస్సికి సంబంధించి ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వ పథకాలు. గత డిఎస్సిలో కూడా వీటిపైన ప్రశ్నలు అయితే రావడం జరిగింది. కాబట్టి ఈసారి కూడా చాలా ఇంపార్టెంట్, గుర్తుంచుకోండి. స్వచ్ఛ భారత్ మిషన్ ఇది మనకి 2014లో దీనిని తీసుకొచ్చారు. స్వచ్ఛ భారత్ అంటే బహిరంగ మల విసర్జన రహిత భారత్ను నిర్మించాలనే లక్ష్యంతో 1.4 లక్షల కోట్ల బడ్జెట్తో ఈ పథకాన్ని ప్రారంభించారు. మరి 2019 నాటికి దీని గడువు ముగిసినప్పటికీ కూడా ప్రస్తుత నివేదికల ప్రకారం కేవలం 60% ఇళ్లలో మాత్రమే ఇంకా టాయిలెట్లు లేవని చెప్పి నివేదికలు తెలియజేస్తూ ఉన్నాయి. స్వచ్ఛ భారత్ మిషన్ ఎప్పుడు స్టార్ట్ అయిందంటే మనకి 2013
14 వెరీ వెరీ ఇంపార్టెంట్ గుర్తుంచుకోండి. నెక్స్ట్ డిజిటల్ ఇండియా ఎప్పుడు వచ్చింది? సో డిజిటల్ ఇండియా అనేది 2015లో తీసుకొచ్చారు. సో ప్రభుత్వ సేవలను ప్రజల చెంతకు చేర్చడం మరియు డిజిటల్ అక్షరాస్యతను పెంచడం అనేది దీని యొక్క ప్రధానమైనటువంటి ఉద్దేశం. సో దీనికోసం 1.5 లక్షల కోట్లు కేటాయించారు. సో డిజిటల్ ఇండియా ఎప్పుడు వచ్చింది? సో 2015. సో నెక్స్ట్ అదేవిధంగా చూసినట్లయితే స్మార్ట్ సిటీస్. సో 2015లో నగరాలలో ఆర్థిక ప్రగతిని పెంచి ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపరచడం కోసం స్మార్ట్ సిటీస్ అనేటటువంటి ప్రోగ్రామ్ తీసుకొచ్చారు. ఇది ఎప్పుడు వచ్చింది? 2015లో. ఇందుకోసం దాదాపుగా 2 లక్షల కోట్లు కేటాయించారు. మరి దీని గడువు వచ్చేసరికి 2020 నుండి 2025 వరకు కూడా ఈ యొక్క స్మార్ట్ సిటీస్ ప్రోగ్రామ్ని అయితే కండక్ట్ చేయడం జరిగింది. సో నెక్స్ట్ ఆయుష్మాన్ భారత్ వెరీ 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 ఇంపార్టెంట్ ప్రోగ్రామ్ అనమాట. సో ఆయుష్మాన్ భారత్ 2018లో తీసుకొచ్చారు. సో దీని ఉద్దేశం ఏంటి అంటే ప్రతి ఒక్కరికి కూడా ఉచిత వైద్యాన్ని అందించడమే లక్ష్యంగా 99,000 కోట్లతో ఈ పథకాన్ని చేపట్టడం జరిగింది. అయితే నకిలీ క్లెయిమ్ల వల్ల వేల కోట్లు వృధా అవుతున్నట్లు కూడా ఈ యొక్క పథకం పైన ప్రత్యేకంగా విమర్శలు కూడా రావడం జరిగింది. అయితే మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో సో ఆయుష్మాన్ భారత్ ఎప్పుడు వచ్చిందంటే 2018లో దీన్ని తీసుకొచ్చారు. మరి దాదాపుగా ఎన్ని వేల కోట్లతో ఈ పథకాన్ని చేపట్టారంటే 99,000 కోట్ల రూపాయలతో దీనిని తీసుకొచ్చారు. నెక్స్ట్ జల జీవన్ మిషన్ ఇది ఎప్పుడు వచ్చింది అంటే మనకి 2019లో ప్రతి ఇంటికి కూడా నల్లా ద్వారా సురక్షితమైన నీటిని అందించాలనే లక్ష్యంతో దాదాపుగా 45,000 కోట్లు కేటాయించారు. సో జల జీవన్ మిషన్ అనేటటువంటి కార్యక్రమం దీన్ని ఎప్పుడు ఏర్పాటు చేస్తారంటే 2019. మరి 2022 నాటికి దీని గడువు ముగిసినప్పటికీ పలు రాష్ట్రాల్లో ఇంకా కూడా ఈ యొక్క నీటి సౌకర్యం అనేది ప్రాపర్గా లేదన్నమాట. నెక్స్ట్ మిషన్ కర్మయోగి. సో వెరీ వెరీ ఇంపార్టెంట్ ప్రోగ్రామ్ ఇది కూడా. సో మిషన్ కర్మయోగి 2020. సో ప్రభుత్వ ఉద్యోగుల యొక్క నైపుణ్యాలను మెరుగుపరచడానికి దాదాపుగా 510 కోట్లు కేటాయించి మిషన్ కర్మయోగి అనేటటువంటి పథకాన్ని 2020లో కేంద్ర ప్రభుత్వం తీసుకురావడం జరిగింది. మరి కేవలం ఇప్పటి వరకు 75% మంది ఉద్యోగులు మాత్రమే దీనికి ప్రిఫరెన్స్ అనేది ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ మిషన్ శక్తి 2021. సో మహిళా భద్రత మరియు సాధికారత కోసం 3,150 కోట్లు కేటాయించినప్పటికీ క్షేత్రస్థాయిలో మహిళలపై అనేకమైనటువంటి సంఘటనలు జరుగుతూ ఉన్నాయని చెప్పి నివేదికలు తెలియజేస్తూ ఉన్నాయి. అయితే ఇక్కడ ప్రధానంగా చూసినట్లయితే మహిళా శక్తి మహిళా భద్రత మరియు సాధికారత కోసం 3,150 కోట్లు కేటాయించినప్పటికీ క్షేత్రస్థాయిలో మహిళలపై నేరాలు అనేటివి జరుగుతూనే ఉన్నాయి. మిషన్ శక్తి 2021. మరికొన్ని ముఖ్యమైనటువంటి ప్రోగ్రామ్స్ చూసినట్లయితే వికసిత్ భారత్ 2047 నాటికి భారతదేశాన్ని అభివృద్ధి చెందినటువంటి దేశంగా మార్చాలనే ఒక లక్ష్యంతో ప్రభుత్వం వికసిత్ భారత్ 2047 అనేటటువంటి కార్యక్రమాన్ని చేపట్టింది. మరి ఖేలో ఇండియా క్రీడలను ప్రోత్సహించడానికి ఖేలో ఇండియా వింటర్ గేమ్స్ కావచ్చు, ఖేలో ఇండియా యూత్ గేమ్స్ కావచ్చు, ఇవన్నీ కూడా నిర్వహిస్తూ ఉన్నారు. మరి పప్పు ధాన్యాల స్వయం సమృద్ధి మిషన్ దేశంలో పప్పు ధాన్యాల ఉత్పత్తిని పెంచడానికి ప్రత్యేకించి పప్పు ధాన్యాల స్వయం సమృద్ధి మిషన్ కూడా తీసుకురావడం జరిగింది అనేసి గుర్తుంచుకోండి. ఇది మనకి ఈరోజు ప్రధానంగా ఉండేటటువంటివి. ఈరోజు మనం డిస్కస్ చేసినటువంటి కరెంట్ అఫైర్స్ సంబంధించి టాప్ 10 వన్ లైనర్ బిట్స్ని ఒకసారి క్విక్ రివిజన్ చూద్దాం. అంతర్జాతీయ ద్రవ్యనిధి IMF ప్రధానంగా 2025-26 ఆర్థిక సంవత్సరానికి భారత జీడిపి వృద్ధి రేటును ఎంతగా అంచనా వేసిందంటే 7.3%కి పెంచింది. నెక్స్ట్ చైనా జనాభా 2025లో వరుసగా 4వ సంవత్సరం కూడా తగ్గి గడిచిన దశాబ్ద కాలంలో సుమారు 1 కోటి మేర క్షీణతను నమోదు చేసింది. మరి ప్రపంచ బాధ్యతాయుత దేశాల సూచీలో భారతదేశం 16వ స్థానంలో నిలవగా సింగపూర్ అగ్రస్థానంలో నిలిచింది. నెక్స్ట్ SBI రీసెర్చ్ అంచనా ప్రకారం 2028 నాటికి భారత్ ప్రపంచంలో 3వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించబోతూ ఉందంట. నెక్స్ట్ కేరళలోనే తిరువనవాయిలో దాదాపు 271 ఏళ్ల విరామం తర్వాత మళ్ళీ కేరళలో కుంభమేళా అనేది నిర్వహించబోతూ ఉన్నారు. నెక్స్ట్ భారత్ మరియు UAE మధ్య 2032 నాటికి తమ ద్వైపాక్షిక వాణిజ్యాన్ని $200 బిలియన్ పెంచాలని లక్ష్యంగా పెట్టుకోవడం జరిగింది. వెరీ వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ గ్లోబల్ క్వాంటమ్ ఐలాండ్ ప్రాజెక్టును 2025 నాటికి పూర్తి స్థాయిలో తీర్చిదిద్దాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. మరి దానికి అనుగుణంగానే ముందుకెళ్తూ ఉన్నారు ఇప్పుడు కూడా. నెక్స్ట్ లడఖ్లోని లేహ్ వేదికగా దాదాపుగా 1000 మందికి పైగా అథ్లెట్లతో ఖేలో ఇండియా వింటర్ గేమ్స్ను ప్రారంభించారు. మరి వాయువ్య కాశ్మీర్ మరియు లడఖ్ ప్రాంతంలో ఇటీవల భూకంపం సంభవించింది. దాదాపుగా 5.7 తీవ్రతతో రిక్టర్ స్కేల్ పైన ఈ యొక్క తీవ్రత అనేది నమోదు కావడం జరిగింది. ఈ లడఖ్ ప్రాంతంలో ఇటీవల కాలంలో సంభవించిన భూకంపం రిక్టర్ స్కేల్పై ఎంతగా నమోదైంది అంటే 5.7. నెక్స్ట్ బ్రెజిల్లోనే అట్లాంటిక్ ఫారెస్ట్ అడవులు తగ్గడం వల్ల దోమలు జంతువుల కంటే మనుషుల రక్తాన్ని ఎక్కువగా లక్ష్యంగా చేసుకుంటాయని చెప్పి తాజా అధ్యయనం ఒకటి ప్రస్తావించింది. ఎక్కడుండే అడవులు బ్రెజిల్లోనే అట్లాంటిక్ ఫారెస్ట్లో ఉండేటటువంటి అడవులు తగ్గడం వల్ల దోమలు జంతువుల కంటే మనుషుల రక్తాన్ని ఎక్కువగా లక్ష్యంగా చేసుకుంటాయని చెప్పేసి తాజా నివేదిక తెలియజేస్తూ ఉంది. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇది మనకి ఈరోజు ప్రధానంగా ఉండేటటువంటి టాప్ కరెంట్ అఫైర్స్. ఓకే ఫ్రెండ్స్, ఇది ఈ వీడియోకి సంబంధించి. వీడియో నచ్చిన వాళ్ళు లైక్ చేయండి, కొత్తగా మన ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా మీ ఫ్రెండ్స్కి
షేర్ చేయండి. సో డైలీ కూడా సో ఇక మీదట కరెంట్ అఫైర్స్ అండ్ డిఎస్సి పాయింట్ ఆఫ్ వ్యూలో ఒక జీకే టాపిక్ని కూడా యాడ్ చేసుకుంటూ కూడా క్లాసెస్ అయితే అప్డేట్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా మనకి కరెంట్ అఫైర్స్ సంబంధించి డిఎస్సి స్పెషల్గా కరెంట్ అఫైర్స్ అయితే అప్డేట్ చేస్తున్నాం యాప్లో. మీరు ఒకసారి అయితే యాప్ డౌన్లోడ్ చేసుకోండి. ఆల్రెడీ చాలామంది వాటిని చదువుతూ ఉన్నారు. సో మీరు కూడా ఇంట్రెస్ట్ ఉంటే ఆ కోర్సులో జాయిన్ అవ్వచ్చు. ఓకే, సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సో థ్యాంక్ యూ సో మచ్.